ఈ ఉదయకాల సమయం మందు చేరు వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. చాలా సంతోషం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. ఒకరు చదవండి. ఆది కాండము 32వ అధ్యాయము. ఆది కాండము 32వ అధ్యాయము 22 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాము. ఆది కాండము 32వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యొబ్బేకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనన్ను. ఆయన, నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమనెను. అందుకాయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టెను. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. అప్పుడతడు తొడ కుంటుచు నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడ గూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలీలు తొడ గూటి మీదనున్న తుంటి నరము తినను. చాలు, ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రాలు. నీ ప్రేమను బట్టి మా ప్రభువా, ఈ యొక్క శ్రేష్టమైన ఉదయకాల సమయం ముందు చేరు వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభు, మీ ఆదరణ బిడ్డలకు దయచేయండి. ఈ పరిశుద్ధ లేఖనాలు మేము నాయన జ్ఞాపకం చేసుకుంటున్నాము. మీరు ఆశీర్వదించండి, కనికరించండి నాయన. ఈ మాటల ద్వారా మా తండ్రి, ఎవరెవరికి ఏ యొక్క మాటలు అవసరమైనదో ఆయన అవి మీరు అందించి మీరే నీ కృపలో ఆశీర్వదించమని, ఆయన ఈ శ్రేష్టమైన దినం మాకు ఆశీర్వాదకరంగా ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇలా ఈ యొక్క లేఖనాల్లో మనం గమనించినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఈ ఆది కాండము 32వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ ఆది కాండము 32వ అధ్యాయములో యాకోబు యొక్క జీవితంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి సంఘటనలు, స్థలాలు ఆది కాండంలో మనం చూస్తూ ఉంటాము. వాటిలో ఈ 32వ అధ్యాయము చాలా శ్రేష్టమైంది. ఈ 32వ అధ్యాయములో మొదటి నుంచి కూడా మనం చూసినప్పుడు యాకోబు ఒంటరి పోరాటము, యాకోబు యొక్క ఒంటరి పోరాటము. ఒంటరివాడైపోయాడు. జీవితం అంతా పోరాటంతోనే మరి ముగుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. యాకోబు చాలాసార్లు ఒంటరివాడైపోయాడు. ఆ ఒంటరి జీవితంతోనే పోరాటాలన్నీ ఎదుర్కొన్నాడు.
ఆ పోరాటంలోనే దేవుణ్ణి పట్టుకున్నాడు, దేవునితో పోరాడాడు. అందుకని ఈ యొక్క అధ్యాయానికి 32వ అధ్యాయానికి పోరాడి గెలిచిన వాడు అని పేరు పెట్టుకున్నాను నేను. ఈ అధ్యాయానికి యాకోబు పోరాడి గెలిచిన వాడు, పోరాడి గెలిచిన వాడు. ఈ సందర్భాల్లో ఈ 24వ వచనం మనం చూద్దాం. 24, 25 వచనాలు మనం ధ్యానం చేద్దాం. 23, 25, 25, 26 చూద్దాం మనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడ వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. చాలు. ఒంటరి జీవితం అనేది తానే ఒంటరిపోయాడు. ఎందుకంటే అంతకు ముందు వరకు కూడా ఈ 30వ అధ్యాయం వరకు కూడా మనం చూస్తే మరి తాను కుటుంబంతో ఉన్నాడు, తల్లిదండ్రుల మధ్య ఉన్నాడు, చక్కని జీవితాన్ని కలిగి ఉన్నాడు. కానీ ఆశీర్వాదం కొరకు మోసం చేశాడు. దేవుని దగ్గర దీవెన పొందాలని, తండ్రి దగ్గర దీవెన పొందాలని అతడు తన జీవితంలో కొన్ని పొరపాట్లు చేశాడు. ఆశీర్వాదం అనేది మోసం చేస్తే రాదు. ఆశీర్వాదం అనేది డైవర్ట్ బైపాస్లో వచ్చేది కాదు. అది దేవుని యొక్క సన్నిధానంలో చిన్నగా ప్రభువుని అడగాలి, ప్రభు దగ్గర మనం పొందాలి. యాకోబు అలా అనుకోలేదు. యాకోబు ఏమనుకున్నాడంటే, తండ్రి పెద్దవాడైపోయాడు. మరి తండ్రికి దేవుడిచ్చిన వాగ్దానమును బట్టి తండ్రి ఏ మాట పలికితే ఆ మాట జరుగుతుంది. ఇస్సాకు పెద్దవాడైపోయాడు. ఇస్సాకు దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. అలాగే వాళ్ళ నాన్నకి ఇచ్చాడు వాగ్దానాలు. ఎవరికి? అబ్రహాంకి దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? నిన్నును నీ సంతానమును దీవిస్తానని అబ్రహాంకి ఇచ్చాడు. అలాగే అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా ఆ వాగ్దానాలు సొంతం చేసుకున్నాడు. కానీ ఇక్కడ యాకోబు అది మర్చిపోయాడు. యాకోబు ఏమనుకుంటున్నాడంటే, మరి దేవుడు వాగ్దానం మా తండ్రికి ఇచ్చాడు, మా తాతకి ఇచ్చాడు, నేను కూడా వాళ్ళు నడిచే మార్గంలో, వాళ్ళు ప్రయాణం చేసే మార్గంలో, వాళ్ళు ఆయన వారి దేవుణ్ణి ఎలాగునా మరి ఆరాధిస్తున్నారో, బలి అర్పిస్తున్నారో అవన్నీ అలాగూ నేర్చుకుని దైవ సన్నిధిలో జీవించాలని అనుకోవాల. భక్తిపరుడే వాస్తవానికి యాకోబు తన యొక్క కుటుంబంలో వాళ్ళందరిలో కంటే యాకోబు చాలా మంచివాడు, శ్రేష్టమైన వాడే. కానీ ఆశీర్వాదం పొందాలనుకున్నప్పుడు మాత్రం అతని ఆలోచన మారిపోయింది. దైవ దీవెనలు, దైవాశీర్వాదములు దేవుని దగ్గర విశ్వాసంతో మనం ప్రభు దగ్గర విధేయత కలిగి ప్రభువుని అడిగి పొందుకుందామనే ఆలోచన రాల. ఏం చేసినట్టే ఇస్సాకు పెద్దవాడైపోయినప్పుడు, అతడు మంద దృష్టి కలవాడైనప్పుడు అన్నాడు, అబ్బాయిలు మీరు రండి, పెద్ద కుమారుడు అలాగే రెండో కుమారును ఆశీర్వదించడానికి మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఇస్సాకు పిలిచాడు. రెండయ్యా పెద్ద కుమారుని పిలువు, నేను భోజనం తీసుకుని రమ్మను, ఈ దినాన భోజనం చేసిన తర్వాత ప్రార్థన చేసుకుందాం మనం అన్నట్టుగా. భోజనం అయిన తర్వాత నేను ఆశీర్వదిస్తాను, తీసుకురా అన్నాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు ఇస్సాకు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. అతని యొక్క
పద్ధతి క్రమము వీళ్ళందరికీ తెలుసు. అప్పుడు యాకోబు మరి అతని కంటే పెద్ద అన్న ఉన్నాడు. ఏశావు కదా రావాల్సింది, పెద్దవాడు ఏశావు. ముందు ఏశావు వచ్చి ప్రార్థన చేయించుకోవాలి పెద్దవాడు. కానీ తల్లి ఇక్కడ మోసం చేసింది. తల్లి కపట ఆలోచన చెప్పింది. పిల్లరా గమనించండి, ఇక్కడ ఇద్దరు నష్టపోయారు, జీవితాంతం నష్టపోయారు. ఎవరెవరు? తల్లి నష్టపోయింది జీవితాంతం, అలాగే కుమారుడు కూడా నష్టపోయాడు. యాకోబు ఎలా నష్టపోయారు? ఎందుకు ఆశీర్వాదం వాళ్ళు పోగొట్టుకున్నారు అని అంటే, దేవుని యొక్క సన్నిధిలో ఏశావు ముందు వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించాల్సినటువంటి వాడు ఏశావు కంటే ముందు యాకోబును పిలిచి తల్లి అందే, చూడు ఈ దినాన మీ నాన్న ఆశీర్వదిస్తా అంటున్నాడు, నువ్వు వెళ్ళి కదా, మరి మొదటగా నేను భోజనం సిద్ధం చేస్తాను, ఒక మేకను తీసుకుని వచ్చి గొర్రెని తీసుకుని వచ్చి వధించి త్వరపడి ఆ మందలోనికి వెళ్ళి ఆహారం సిద్ధపరిచి తీసుకుని వచ్చింది. ముందు ఎవరు రావాలి? ఏశావు రావాలి. ఏశావు కంటే ముందు యాకోబు వచ్చాడు. ఎలా వచ్చాడు? అంత మోసపూరితమైనటువంటి జీవితంతో తండ్రి దగ్గరికి వచ్చాడు. అలాగున మోసాన్ని నేర్పింది తల్లి. ఇక్కడ చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు, కానీ పిల్లలు గమనించండి, ఆ తల్లి చేసినటువంటి ఆ యొక్క చిన్న పొరపాటుకి అతడు ఆ కుమారుణ్ణి శాశ్వతంగా దూరం చేసుకుంది. ఆ భోజనం పెట్టింది, తండ్రి ఆశీర్వదించాడు, ఏశావు వచ్చాడు, ఏశావు కూడా గొడవ పడ్డాడు, యాకోబును చంపాలని చూశాడు, పారిపోతూ ఎక్కడికి వెళ్ళిపోయాడు? తన మామ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒక విషయం ఏంటంటే, చాలా దూరం వెళ్ళిపోయాడు. తల్లిని మళ్ళీ చూడలేకపోయాడు. తల్లి కూడా కుమారుడు చూడలే. ఈ అధ్యాయంలో మనం చూస్తే అలా ఎప్పుడు వచ్చాడు మళ్ళా రిటర్ను? తల్లి చనిపోయిన తర్వాత వచ్చాడు. ఇదంతా కూడా మనం గమనిస్తే చాలా నష్టపోయారు, ఒంటరివాడైపోయాడు. ఒక తప్పు చేసినందువల్ల, ఒక పాపము చేసినందువల్ల దేవుని సన్నిధానములో ఒంటరివాడైపోయాడు. కానీ ఆ ఒంటరితనములోనే దిక్కులేని పరిస్థితులు, దిగులుతో, వేదనతో కదా, ఒక రాత్రి వేళ అతడు మళ్ళీ మారు మనసు పొందాడు, ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. తన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నాడు. ఏం చేశాను నేను? నా తండ్రిని ఏం చేశాను? నా తల్లిని ఏం చేశాను? నా అన్నని ఏం చేశాను? నా కుటుంబాన్ని మొత్తం నేనేం చేసుకున్నాను అని ఒకసారి కూర్చుని అర్ధరాత్రి వేళ ఒంటరిగా అతడు దేవుని సన్నిధిలో పెనుగులాడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ ఆ రాత్రి వేళ అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు కదా, యాకోబు దగ్గరికి వచ్చాడు చూద్దామని. దేవదూతలు అక్కడికి వచ్చారంట, దేవుడు పంపించాడు. ఏం చేస్తున్నాడు? ఇన్ని పిచ్చి పనులు చేసి వచ్చాడు కదా, ఏం చేస్తున్నాడు అని దేవుడు చూస్తున్నాడు. మా జీవితంలో అండి, మనం ఎప్పుడైనా సరే రియలైజ్ అవ్వాలి, రిపెంట్ మన పశ్చాత్తాపడాలి. మనం దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో ఎంత ఘోరమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నామో అది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అది మనకెంతో ఆశీర్వాదకరం. మనం ఎప్పుడైతే పశ్చాత్తాప హృదయం కలిగి ఉంటుందో, ఆ పశ్చాత్తాప హృదయంలో దేవుని యొక్క ఆశీర్వాదం మనకి నిండి ఉంటుంది. పశ్చాత్తాపం లేకపోతే జీవితం అంతా ఒంటరివాళ్ళం అయిపోతాం, దేవుణ్ణి దూరం చేసుకుంటాము,
మనుషుల్ని దూరం చేసుకుంటావు కదా. అది దానివల్ల నీ జీవితానికి నెమ్మది లేని జీవితము, శాంతి సమాధానం లేని జీవితము. అందుకని యాకోబు ఏం చేస్తున్నాడంటే ఇక పోరాడుతున్నాడు. ఏంటి ఇలా అయిపోయింది నా జీవితం, ఎందుకు ఇలాగ అయిపోయింది అన్నట్టుగా ఆ రాత్రి వేళ అతడు లేచి మరి తన కుటుంబంతో ప్రయాణమై వెళ్ళిపోతూ చాలా దూరం అయిపోయిన తర్వాత ఇది వెళ్ళిపోయాడు. ఆ మోసం ఎప్పుడో జరిగింది. ఆ మోస జీవితం అక్కడికి మామ దగ్గరికి వెళ్ళిపోయాడు. మామ దగ్గరికి వెళ్ళిపోయి పశువుల కాపరిగా ఉండాల్సి వచ్చింది కదా. పశువుల కాపరిగా ఉంటే మామ మోసం చేశాడు. అక్కడ అందరూ మోసం చేశారు. చివరికి అతను వెళ్ళిపోయిన ఇంట్లో ఉంటాకి వీల్లేదు అన్నట్టుగా అయిపోయింది మామగారింటికి వెళ్తే. అప్పుడు ప్రయాణంలో చేసినటువంటి ప్రార్థన ఏమంటున్నాడు అక్కడ 25వ వచనంలో, తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టాను. అప్పుడు అతను ఆయనతో పెనుగులాడుట యాకోబు తొడ గూడువలసెను. ఆయన తెల్లవారుచున్నది గనక పోనిమ్మని అడగగా, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను. ఆశీర్వాదం కొరకు తల్లిదండ్రులు మోసం చేసిపోయాడు మామ దగ్గరికి. అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా మోసం చేశాడు మామ ఇతన్ని, యాకోబుని కదా. మోసం చేశాడు. అంతా మోసం అయిపోయింది, తన జీవితంలో అంతా మోసం అయిపోయింది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మరి 7 ఏళ్ళు బానిస జీవితాన్ని జీవించి గొర్రెల్ని కాశాడు. మరి వివాహ వయసు వచ్చేసరికి ఆ మామ కూడా మోసం చేశాడు. ఒక అమ్మాయి కోసం అతను ఆశపెడితే చివరికి మంద దృష్టి కలిగినటువంటి గుడ్డి అమ్మాయిని ఇచ్చాడు. ఇదేంటి ఎట్ట జరిగింది అదంతా మనకు తెలుసు. అక్కడ మోసపోయాడు. తర్వాత గొర్రెల మంద విషయంలో, గొర్రెల్ని పెంచే విషయంలో అక్కడ మోసపోయాడు. అంటున్నాడు, నీ జీవితం అంతా మోసమేనా? నేను మోసపోయాను, ఇతరులను మోసం చేస్తే నేను మోసపోతాను కదా. నేను ఒక పాపం చేస్తే కదా, ఒక మోసం జీవితం చేస్తే జీవితం అంతా అలాగైపోయింది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇంత జరిగిన తర్వాత యాకోబు తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్ము అంటే అతను అంటున్నాడు, నీవు నన్ను దీవించితేనే కానీ నిన్ను పోనీయను నేను. ఎంతకాలానికి వచ్చింది నోట్లో నుంచి ఆ మాట? ఎప్పుడుకి వచ్చింది ఈ మాట కదా. అప్పుడు రాలా, తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు ఆ మాట రాలా. ప్రభువా నువ్వు నన్ను దీవిస్తేనే గాని నిన్ను పోనివ్వననే మాట అప్పుడు అనలా కదా. మామ దగ్గరికి వెళ్ళాడు, అక్కడ అనలా. చివరికి ఈవేళ అంటున్నాడు. చాలా సందర్భాలు బైబిల్లో ఉన్నాయి, కానీ మనకు అనుకున్నటువంటి మాట ఇక్కడ చూద్దాం మనం. నీవు నన్ను దీవించితేనే గాని నేను నిన్ను విడువను, పోనీయను, నువ్వు నన్ను ఆస్వాదించు కదా. ఇలాంటి ప్రార్థన అతడు పెనుగులాడుతున్నాడు, పోరాడాడు, ప్రార్థనలో పోరాడుతున్నాడు, దేవుడిని కలుసుకోవాలని పోరాడుతున్నాడు, దైవ సన్నిధి కొరకు పోరాడుతున్నాడు, దైవ దర్శనం కొరకు అతడు పోరాడుతున్నాడు. ఈ పాత నిబంధనలో ఈ యొక్క సందర్భాలు మనం అక్కడక్కడ చూసినప్పుడు పట్టుదల కలిగినటువంటి ప్రార్థన, ఆ పట్టుదలతో దేవుని సన్నిధిలో ఏమిటి ఇలాగైపోయింది నా జీవితం, ఎందుకు నేను ఇలా మాటికి ఒంటరివాడిని అయిపోతున్నాను, ఒక తప్పు చేసినందుకు జీవితాంతం ఒంటరి వాడిగా ఉండాల్సి వస్తుంది కదా. ఇలా గమనించండి, ఈ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఒక మాట మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 4:16 చూస్తే, హెబ్రీ పత్రిక 4:16 ఒక మాట అక్కడ ఉంది. ఏంటంటే సరైన సమయంలో సంయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదుము. అది చూసారా,
సమయోచితమైనటువంటి ప్రార్థన, సహాయం కొరకు. సహాయము కొరకు కదా, సమయోచితమైన సహాయం. కృపాసింహాసనము యొద్దకు చేరుదాం. చేరుతున్నాం. యాకోబు ఇక ఇప్పుడు ఈ ప్రార్థన ఏమనుకుంటున్నారు, ఇక్కడ చేసిన ప్రార్థన ఏమనుకుంటున్నాడంటే చావు బతుకుల మధ్య చేశాడు ఈ ప్రార్థన. చావు రేవో అన్నట్టుగా ఉంది ఇతని జీవితం. అప్పుడు తర్వాత చదువుకోండి మీరు, చక్కని సందర్భం అక్కడ ఉంటుంది. బైబిల్ చక్కగా చదువుకుంటే బైబిల్లో ఉన్నటువంటి కొన్ని సందర్భాలు కూడా మనకి అర్థమవుతాయి. హెబ్రీ పత్రికలో దేవుడు మనకి నేర్పుతున్నాడు. యాకోబుకి నేర్పిన పాఠం మనం కూడా నేర్చుకోవాలి. మనం ఏం నేర్చుకోవాలంటే సమయోచితమైనటువంటి ప్రార్థన కదా. అవును, ఈ సమయంలో కూడా ప్రార్థన చేయకపోతే ఇంకా బ్రతికెందుకు? ఈ సమయంలో కూడా మనం మోకాళ్ళు ఉంచకపోతే, ఈ సమయంలో కూడా మనం ప్రభువుని సరిగా జీవించకపోతే, ఈ సమయంలో కూడా కదా యథార్థమైన జీవితం లేకపోతే జాగ్రత్త కదా. దేవుని సన్నిధిలో మనం తీర్పులో నిలబడతాం. యాకోబు అనుకున్నాడు, ఇప్పుడు శత్రువు ఎదురు వస్తున్నాడు, ఏ అన్ననైతే మోసం చేశాడో ఆ అన్నే చంపడానికి వస్తున్నాడు అన్నట్టుగా భయపడ్డాడు. ప్రార్థన చేస్తున్నాడు. పోరాడి తెల్లవారుచున్నది కనుక. అంటే ఇక్కడ ఒక మాట, తన జీవితం అంతా చీకటే. యాకోబు జీవితం అంతా చీకటే. ఆ రోజు చీకట్లో మారిపోయాడు, మళ్ళీ ఈ రోజు చీకట్లో మళ్ళీ వెనక్కి తిరిగి వస్తున్నాడు మావ దగ్గర నుంచి. ఎటెల్లాలో తెలియలేదు తన జీవితం. మావ దగ్గర నుంచి వేరైపోయాడు, అటు తల్లిదండ్రుల నుంచి అప్పుడు ముందే వేరైపోయాడు. కాబట్టి కొన్ని సందర్భాలు యాకోబు జీవితంలో చూస్తే బ్రతుకంతా చీకటి బ్రతుకు, అందరినీ మోసం చేశాడు. కానీ చివరికి ఇతనే మోసపోయాడు. ఇక లాభం లేదు అనుకున్నాడేమో, ప్రభు దగ్గర కూర్చున్నాడు. ప్రభువా కదా, మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకు అన్న వాక్యాన్ని పట్టుకున్నాడు. మొదట ప్రభువును పట్టుకున్నాడు. ఇక వద్దు, చాలిక ఈ ప్రయాణం, ఈ పరుగులు, ఈ యొక్క మోస జీవితం, పాప జీవితం చాలు అనుకున్నాడేమో కదా. దేవుని సన్నిధిలో అతడు తెల్లవారుచున్నది, తన జీవితంలో తెల్లారుతుంది. ఇప్పటి వరకు చీకట్లో ఉన్నాడు, చీకటి బ్రతుకు. అవును, యాకోబును మనం పోల్చుకోవడం కాదు, కానీ ఆత్మీయ పాఠాలు ఇందులో మనం తీసుకోవాలి. ఆత్మీయ పాఠాలు ఏమిటి? తాను దేవుని సన్నిధికి చేరుకుని ఆయన పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. దేవునితో అతడు ప్రార్థనలో పోరాడుతున్నాడు, ఆత్మీయంగా పోరాడుతున్నాడు కదా. దేవుడే ఆశ్చర్యపోయాడు, ఏంటి ఇంత పశ్చాత్తాపం కలిగిందా, ఇంత మారు మనసు కలిగిందా కదా. వీడు మోసగాడు కదా, అందరినీ మోసం చేసేవాడు, మోసపోయినవాడు కదా, ఇంత పశ్చాత్తాపడుతున్నాడు. అందుకని అతడు దేవుడు అంటున్నాడు, అతను యాకోబు పైన వచ్చిన యాకోబు ఒక్కడు నిలిచిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడుచుండెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టాను. ఒక నరుడు తెల్లవారు వరకు పెనుగులాడుతున్నాడంట, ప్రార్థనలో పెనుగులాడుతున్నాడు. దేవుని పట్టుకుంటే అట్లా పెనుగులాడాలి, దేవుని పట్టుకుని పెనుగులాడాలి, ప్రార్థనలో పెనుగులాడాలి, దైవ సన్నిధిలో ఆత్మీయ పోరాటంలో పెనుగులాడాలి. మనుషులతో పెనుగులాడితే ఏం ప్రయోజనం లేదు కదా. అన్నతో పెనుగులాడి సంపాదిద్దాం అనుకున్నాడు, ఏది ఆశీర్వాదం? అబ్బే, అలా రాలేదు. అసలు ఎంత అవివేకమైనటువంటి పని చేశాడు యాకోబు అంటే, ఆశీర్వాదం అనేది ఆనాడే తండ్రి కాళ్ళు పట్టుకుంటూ వచ్చేసేది కదా. మనం ప్రభు పాదాలు పట్టుకోవాలి, ఉదయకాల ప్రభు పాదాలు పట్టుకుంటే ఆశీర్వాదం వస్తుంది. విశ్వాసంతో ప్రభు పాదాలు పట్టుకోవాలి. కానీ వేరే మార్గంలో మనం ఆశీర్వదించబడాలనుకుంటే అది సాధ్యపడేది కాదు. అంచేత ప్రభు సన్నిధిలో అతను అంటున్నాడు, తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్ము అని అంటే, నేను నిన్ను పోనివ్వను, నువ్వు దాటిపోవద్దు, నీవు నన్ను ఆస్వాదిస్తేనే కానీ కదా. ఒక చీకటి బ్రతుకు కలిగినటువంటి అంధుడైన గుడ్డివాడు ఒకసారి రోడ్డు ప్రక్కన కూర్చొని భిక్షం అడుక్కుంటుంటే
ఆ రోజు యేసు ప్రభు ఆ ఊరు వస్తున్నాడు. ఊరంతా సందడి సందడిగా ఉంది ఆ ఊళ్ళో. ఆ గుడ్డివాడు అడుగుతున్నాడు, అయ్యా ఏమిటిది, ఏమిటి సందడి, ఎందుకు ఇలాగ జరుగుతుంది, ఎవరొచ్చారు, ఎవరు పోతున్నారు అని అడిగితే అందరూ అన్నారు, గుడ్డివాడా నీకెందుకు, మౌనంగా ఉండు అన్నారు. నువ్వు మౌనంగా ఉంటే నీకెందుకు, నువ్వు కనపడదు అని అంటే వాడికి శబ్దం వినపడింది. నజరేయుడైన యేసు ఈ మార్గం వెళుతున్నాడు, ఇంకా వదిలిపెట్టొద్దు, సమయం వచ్చింది, ఇంకా వదిలిపెట్టొద్దు అనుకున్నాడు. గట్టిగా కేకలు వేస్తున్నాడు కదా, పట్టుదలతో కేకలు వేస్తున్నాడు. ప్రార్థనలో మన విశ్వాసంతో ప్రభు వైపు చూడాలి. ప్రార్థన అంటే వాడు కేకలేసాడు కాబట్టి మనం కూడా అరిసి ఇష్టం వచ్చినట్టు కేకలేయటం అని కాదు. అక్కడ అలా చేయకూడదు. మనం విశ్వాసంతో ప్రభు సన్నిధిలో పట్టుదలతో ప్రార్థన చేయాలి, ప్రభుని అడగాలి. ఆ విశ్వాసముతో చూచేవాడు. జక్కయ్య ఏం అరవలా, కేకలేయలా. జక్కయ్య అతను విశ్వాసంతో ప్రభువుని చూడాలని అక్కడికి వచ్చాడు కదా, యేసు నిలిచిపోయాడు. అది నిలబెట్టే ప్రార్థన. ప్రభువుని నిలబెట్టే ప్రార్థన చేయాలి. మనం పట్టుదలతో విశ్వాసంతో మనం ప్రభు సన్నిధిలో అడగాలి. ప్రభు ఆస్వాదిస్తాడు. ప్రభు అంటున్నాడు నువ్వు నన్ను పోనీ అంటే ఆస్వాదించు, నేను నిన్ను పోనీయను. అందుకు అడుగుదాం, మరి ఇంత ప్రార్థన చేస్తున్నాడో మారు మనసు పొందాడో లేదో ఈడు అని అడిగాడు. చూడు నీ పేరేంటయ్యా అన్నాడు. నీ పేరు చెప్పు అన్నాడు. అప్పుడు చెప్పాడు, నా పేరు యాకోబు అని చెప్పాను. యాకోబు అంటే మోసగాడు. అయ్యా నేను మోసగాడిని అయ్యా, నాది మోసపోయిన జీవితం అయ్యా, మోసగాడు. మరి కదా మంచివాడు అవుతావా, యథార్థవంతుడు అవుతావా కదా అన్నట్టుగా దేవుడు అతన్ని ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ఈ లేఖనాల్లో మనం యాకోబు చేసిన ఆ ప్రార్థన పశ్చాత్తాప ప్రార్థన, ప్రభు సన్నిధిలో ఏవైతే పోగొట్టుకున్నాడో తిరిగి పొందగలిగే ప్రార్థన. దేవుడు అనుకోలా, యాకోబు దేవుడు ఇలాగున ఆస్వాదిస్తాడని అనుకోలా. కానీ దేవుడు ఒక సమయాన్న అతను ఇచ్చాడు. అన్నాడు, సరే నువ్వు ఇంత పశ్చాత్తాపడుతున్నావు కాబట్టి కదా, నిజం ఒప్పుకున్నావు యాకోబు, నిజం ఒప్పుకున్నావు, మోసగాడిని అని మాటతో అంటాం కాదు, ఊరికే నోటితో నేను మోసగాడిని అని అన్ని పోవటం కాదు. జీవితం మారాలి, బ్రతుకు మారాలి, హృదయం మారాలి, యథార్థమైనటువంటి జీవితం రావాలి. అప్పుడు మోసం పోతుంది. దేవుడు ఏమంటున్నాడు, అయితే నీవు మోసగాడు అని ఒప్పుకున్నావు కనుక నీ పేరు మోసగాడు కాదు, ఇక నుంచి ఇశ్రాయేలు ఆశీర్వదించబడిన వాడవు నీవు కదా, ఆశీర్వదించబడిన వాడు. నీ తండ్రి ఆశీర్వాదం నీకు వచ్చేదే కానీ నువ్వు మోసం చేసి పొందాలనుకుంటే పోగొట్టుకున్నావు. అంటే తిరిగి దేవుడు ఇక్కడ అంటున్నాడు, నువ్వు ఇశ్రాయేలే కదా, పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. పేతురు రాసిన పత్రిక మార్చండి, 1 పేతురు 5:10 మనం చదువుకున్నాం. 1 పేతురు 5:10 ఒక మాట చూడండి. అక్కడ 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నాడు, అక్కడ లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియుడకు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి సిద్ధపరిచి బలపరచును. చాలు ఈ మాట చూసారండి. యాకోబు అలాగున ఒక పరిపూర్ణుడు అవడానికి దేవుని సన్నిధిలో పోరాడి గెలిచాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు యాకోబు కాదు, ఇక నుంచి నువ్వు ఇశ్రాయేలువే, ఆశీర్వదించబడిన వాడివే, కానీ నువ్వు ఎడగొట్టుకున్నావు. ఇక్కడ మనకి క్రీస్తులో మనకి దొరికిన ఆశీర్వాదం ఇక్కడ చెప్తున్నాడు. యేసు క్రీస్తులో మనకి ఎలాంటి ఆశీర్వదిస్తున్నాడు ఆయన, ఆ మాట చూడండి, అది అండర్లైన్ చేసుకోవడం మంచిది. 10వ వచనంలో అంటున్నాడు, 5:10 మళ్ళీ ఒకసారి చూడండి. తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మల్ని పిలిచిన యేసు ప్రభు మనకిచ్చిన ఆశీర్వాదం ఏమిటి? నిత్య మహిమకు
ఆయన మనల్ని పిలుచుకున్నాడట కదా, పిలిచాడు. దేనికి పిలిచాడు? ఈ లోకంలో, ఈ లోక సంబంధమైన వాటివి మనం విశ్వాసముతో పట్టుదలతో మనం యథార్థమైన జీవితం కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏ సమయాన్ని ఏం కావాలో మనకిస్తాడు. కానీ వీటన్నిటికంటే నిత్య మహిమకు మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నిత్య మహిమ, పరలోక మహిమకి మనల్ని పిలవడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. చదవండి అక్కడ ఇంకా ఆ మాట గుర్తు వేసుకున్నా. క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. తానే మిమ్మల్ని పూర్ణులుగా చేస్తాడట. ఓ దేవుని కృప ఇది. యేసు ప్రభు మనల్ని ఆయన పాదాల సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు ఆయన మనల్ని సంపూర్ణంగా చేస్తాడు, పరిపూర్ణంగా చేస్తాడు. నిత్య మహిమకు మనల్ని పిలుచుకున్నవాడు ఆయన. అది శాశ్వతమైనటువంటి ఆశీర్వాదము కదా. నిత్య అగ్ని తప్పించి, నిత్య మరణాన్ని తప్పించి, నిత్య పాతాళమును తప్పించి నిత్య మహిమకు మనల్ని వారసులుగా చేస్తున్నాడు. దేవుడు యేసుక్రీస్తులో మనకు దొరికిన గొప్ప ఆశీర్వాదం అదే ఈ లోకంలో. అందుకని మనల్ని పిలుచుకున్నాడు ఆయన, మనల్ని పిలుచుకున్నాడు. 2:4 అదే మాట అంటాడు. ఎఫ్సి పత్రిక 2:4 ఆ మాట అంటాడు. మనం ఎఫ్సి పత్రిక 2:4 చదవండి, ఆ మాట ఒకసారి చూద్దాం. ఎఫ్సి 2:4 ఎఫ్సి పత్రిక 2:4 ఏమనుంది అక్కడ? క్రీస్తు ప్రభు యొక్క దేవుడు కరుణా సంపన్నుడయుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత వలన క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఈ మాట చాలా ముఖ్యమండి. ఏమంటాడు ఆయన? ఆయన మనల్ని, యేసుక్రీస్తును మనం నమ్మడం వల్ల, విశ్వసించటం వల్ల, ఆయన హృదయపూర్వకంగా వేడుకోవటం వల్ల ఆయన అన్నాడు, మనం పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమైన మనల్ని కదా. మన జీవితం ఏంటి? ఈ యొక్క ఆదాము సంతానమును బట్టి మన జీవితము చచ్చిన జీవితము, పాప జీవితము. కానీ యేసుక్రీస్తు కృపలో మనల్ని కదా తిరిగి పునరుద్ధానం ఇస్తూ ఉన్నాడు. మనకు కూడా క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాను కదా. అయిపోయింది. ఇది నమ్మడం వల్ల మనకు దొరికిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, చచ్చిన మనల్ని, పాతాళములకు పాత్రులమైన మనల్ని, నరక పాత్రులమైనటువంటి మనల్ని క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాను అన్నాడు. అంటే ఏమైంది? బ్రతికించాను, బ్రతికిస్తాడు అనా? బ్రతికించాను. అవును, అది విశ్వసించాలి. యేసుక్రీస్తులో మనకు దొరికిన ఆశీర్వాదం అదే. బ్రతికించాను. ఆయన కృపాసింహాసనం యొద్ద మనకి దొరికిన ఆశీర్వాదం అది. యాకోబు శారీరకంగా మరి ఆర్థికంగా ఈ లోక సంబంధమైన ఆస్తిపాస్తుల కొరకు కొంత మోసం చేశాడు. కానీ దేవుని ప్రణాళిక అర్థం కాల యాకోబుకి. అరే, ఇది కాదయ్యా, నువ్వు మోసంతో జీవిస్తే నువ్వు పొందేది ఇది కాదు. నేను నిన్ను భూమి మీదే దీవించాలనుకుంటున్నాను. నీ సంతానమును, నీ వంశమును తరతరాల వరకు భూమి మీద దీవించాలనుకుంటా. నువ్వేంటి మోసం చేసుకుంటూ బతుకుతున్నావు కదా. మనం కూడా అంతే. మన ప్రార్థన ఎలా ఉండాలంటే, మనతో ముగించేదిగా ఉండకూడదు. మనం పొందుతున్నటువంటి ఆశీర్వాదాలు కొన్ని మనతోనే పోతాయి. కానీ మన దేవుని రాకడ ఆలస్యం అయితే ప్రభు రాకడ పర్యంతము మన సంతానం, పిల్లలు కూడా దైవాశీర్వాదము మనం పొందేలాగా ప్రార్థన చేయాలి. అది మనం ఏమి పొందుకున్నా, ఇప్పుడు మారు మనసు పొందలేదు అనుకోండి, మన సంతానం, మన పిల్లలు రక్షింపబడలేదు, దేవుడిని ఎరగలేదు కదా. మనకు ఆశీర్వాదం అనుకున్నవి వాళ్ళకి శాపం అవుతుంది కదా. అవును, అంచేత ముందు దైవ సన్నిధిలో మారు మనసు పొందాలి, రక్షింపబడాలి. దైవ సన్నిధిలో దేవుడు తెలుసుకోవాలి వాళ్ళు. అది అన్నిటన్నిటికీ ఆశీర్వాదం.
ఈ లోకంలో ఎడితిరిగి దేవుడు ఇస్తాడు. ఇవన్నీ అల్పమైన సంగతులు, ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాలు. కానీ పరలోక ఆశీర్వాదాన్ని మనం ఎప్పుడైతే పొందుకుంటామో దాన్ని మనకైతే ఇచ్చాడు. మనం అన్నాడు, మన ప్రభువుని నమ్ముకున్నాము, మనం రక్షింపబడ్డాము, మనం క్రీస్తుతో కూడా లేపబడిన గుంపులో మనం ఉన్నాం, ఎత్తబడే గుంపులో మనం ఉన్నాం. అది ఆశీర్వాదం. పాతాళం తప్పించుకున్నాం, మరణం తప్పింది కదా. అలాగే అలాంటి ఆశీర్వాదం ఇంకా పొందినటువంటి వాళ్ళు మన కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేయాలి. రెండవది, మనం ఏ చీకట్లో ఉన్నామో దాని కొరకు, విడుదల కొరకు ప్రార్థన చేయాలి, పోరాడాలి. ప్రార్థనతో పట్టుదలతో పోరాడాలి దేవుని సన్నిధిలో కదా. నేను ఇది గెలిచాను, నేను ఈ పాపాన్ని గెలిచాను, ఈ లోకాన్ని గెలిచాను కదా, ఈ అపవిత్రతని గెలిచాను అనే విశ్వాసం నీకు ఉండాలి, గెలవగలగాలి. అది నిజమైన ఆశీర్వాదం. ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నామో దాన్ని తిరిగి పొందగలిగినట్లు పోరాడదాం. దేవుడి మాటలో దీవించును గాక. ప్రార్థన చేద్దాం. తాళ్ళు వంచండి. దయగల మా తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రాలు. నీ ప్రేమను బట్టి మన ఆయన యొక్క ఉదయకాల సమయమందు ప్రభువు మా తండ్రి ఈ మాట ద్వారా మమ్మల్ని ఆదరించారు, మీకు స్తోత్రాలు. హెచ్చరించారు, దీవించారు, మీకు స్తోత్రాలు. ఇంకా మా తండ్రి బిడ్డలు ప్రార్థిస్తుండగా మీరు నడిపించండి, మీరే కృప చూపి సహాయం చేయమని నాయన ఈ దినపు ఆశీర్వాదాలు మా మీద అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.